ఇప్పుడు దీని వెనకాల ఈ యొక్క హత్యను యాక్సిడెంట్ ఇన్సిడెంట్ మనం చూస్తే దీని మీద రాజకీయ కోణాలు ఉన్నాయని చెప్పి నేను అన్నాను. రాజకీయంగా పొలిటీషియన్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నారని చెప్పి మాత్రం నేను అన్నాను. దీనికి ఈ హత్యకి లేదా రాజకీయానికి ఏ మాత్రము సంబంధం లేదు. ఈ హత్యకు ఇది హత్యే, పోస్ట్ మార్టం యాక్సిడెంట్ అని చెప్పి వచ్చిన పండుకున్న చిన్న పాలు తాగుతున్న పసిపిల్లవాడికి జ్ఞానం ఉన్నవాడు చెప్పేది ఏంటంటే ఇది ఖచ్చితంగా మర్డరే, మిస్టీరియస్ మర్డర్ అని చెప్పి అంటాడు. కానీ ఎవరు కూడా ఇది యాక్సిడెంట్ అని చెప్పి అన్నారు. ఇది ఒకటి. రెండోది, ఈ హత్య ఒకవేళ హత్య అయితే హత్యనే. ఈ హత్యకి కారణాలు ఏంటంటే ఓపెన్ గానే మొహమ్మద్ ప్రవక్త గారి గురించి ప్రవీణ్ పగడాల గారు మాట్లాడి ఉన్నారని చెప్పి ఆ సమీ అనే వ్యక్తి గుంటూరు నుంచి ఓపెన్ గా నీ నాలుక కోస్తా, నీ ప్రాణం తీస్తా, నీ తలకాయ తీస్తా అని చెప్పి ఓపెన్ గానే ఆయన థ్రెటనింగ్ కాల్ ఇచ్చినట్టుగా చూస్తా ఉన్నాం. ఈ విషయంలో ప్రభుత్వాలు ఎందుకు స్పందించలేదు? ఇలాంటివి సోషల్ మీడియాలో జరుగుతూ ఉంటే సైబర్ సెక్యూరిటీ ఉంది, సైబర్ కి సంబంధించిన డిఎస్పీలు కమిషనర్లు ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తా ఉన్నారు? మేము ఎన్నో ప్లెంటీ ఆఫ్ కంప్లైంట్స్ ఇచ్చాం సైబర్ సెక్యూరిటీలో కానీ, లేకుంటే ఇక్కడ ఉన్న పంజాగుట్టలో కానీ, కోంపల్లిలో కానీ, లేదా ఆలేరులో కానీ అనేకమైన కంప్లైంట్స్ 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ యొక్క మతోన్మాదుల మీద మేము కంప్లైంట్స్ ఇస్తే కూడా ఎవరు కూడా రియాక్ట్ అవ్వలేదు, ఇప్పటిదాకా యాక్షన్ కూడా తీసుకోలేదు. దీనికి ఖచ్చితంగా ప్రవీణ్ పగడాల గారు చనిపోవడానికి కారణము కరుణాకర్ సుగుణ ఫ్రమ్ శివశక్తి, అమారా ప్రసాద్, మూడోది లలిత్ కుమార్ ఓపెన్ గా రెడ్ టీవీలో ఆయన బహిరంగంగా పిలిపిస్తా ఉన్నాడు ఏంటంటే ఏ క్రైస్తవుడు సువార్తకు వచ్చినా కూడా వారిని తరిమి కొట్టండి. ఓపెన్ గా హిందూ జనశక్తి కుమారు ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు, కాలిఫోర్నియాలో. వాడు ఓపెన్ గా రెడ్ టీవీలో ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే క్రైస్తవులను కొట్టండి. ఇప్పుడు నేనేమనాలి? ఈ వీడియో చూసి తన అనుచరులు రెచ్చిపోయి ప్రవీణ్ పగడాల గారిని ఆ ఒక వీడియోలో మనం చూస్తా ఉంటే సీసీటీవీ ఫుటేజ్ లో ఆ ఒక వీడియో బుల్లెట్ అయితే తోసుకుంటూ వస్తా ఉన్నాడు. ఆ తోసుకున్న కార్యక్రమాన్ని ఒక్కొక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే ఆల్రెడీ ఆయన మీద కొట్టారా, దాడి జరిగిందా, దాడి జరిగితే ఆయన తప్పించుకుంటా ఉన్నాడా అనే ఒక సన్నివేశం కనబడతా ఉంది. సో ఇప్పుడు ఆ దాడి జరిగిన కారణం కుమార్ కాదా అని చెప్పి అంటా ఉన్నా. ఓపెన్ గా అండి ఇప్పుడు కూడా ఉంది ఇంకా అది లైవ్ రెడ్ టీవీలో క్రైస్తవుల్ని కొట్టండి అని చెప్పి ఆ వీడియో చూసిన వాళ్ళు ఇప్పుడు ఆయన కొట్టినారని చెప్పి నేను అనుకోవాలా? ఏమనుకోవాలి? రెండోది, కరుణాకర్ సుగుణ ప్రవీణ్ పగడాల గురించి మాట్లాడుతూ ఉంటే ఆ కింద కమెంట్ మనం చూస్తూ ఉంటే ఒకడు ఏమని పెడతా ఉన్నాడంటే ప్రవీణ్ గారు 17వ తారీఖు రాజమండ్రి వస్తా ఉన్నాడు అని చెప్పి వాడు కమెంట్ పెడతా ఉన్నాడు. వీరికి ఏం అవసరం అని అడుగుతా ఉన్నాను నేను. ఇంటిమేషన్ ఇస్తా ఉన్నాడు అంటే ఈయన ట్రాక్ చేస్తా ఉన్నారా, ట్యాప్ చేస్తా ఉన్నారా, ఈయన మీద కన్ను దృష్టి పెట్టి ఉన్నారా? వీడేవాడు కరుణాకర్ సుగుణకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి? వీడు వాడు బాసా? వీడి వీడికి శాలరీ ఇస్తా ఉన్నాడా? ప్రవీణ్ పగడాలు ఎక్కడ పోతా ఉన్నాడు, ఎక్కడ వస్తా ఉన్నాడు అని చెప్పి వీడికి శాలరీలు ఇచ్చి పోషిస్తా ఉన్నాడు అని చెప్పి ఈరోజు డౌట్ వస్తా ఉన్నా. దీనికి కారణం కరుణాకర్ సుగుణ కాదా అని చెప్పి నేను అంటా ఉన్నా. అమారా ప్రసాద్ కాదా అని చెప్పి నేను అంటా ఉన్నా. మూడోది సమీ కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నాలుగోది మనం చూస్తుంటే డిచ్కీ బాబా కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. డిచ్కీ బాబా గారు మొన్న రీసెంట్ గా పోయి రాజమండ్రిలో సిల్వర్ని తీసేయండి, సిల్వర్ పగలగొట్టని చెప్పి రెచ్చగొట్టిన రెచ్చుడు లేదా అక్కడ? ఇప్పుడు అదే రాజమండ్రిలో మన ప్రవీణ్ పగడాల గారి మీద హత్యాయత్నము లేదా హత్య జరిగినట్టు చూస్తాను. దీనికి కారణము డిచ్కీ బాబా కాదని చెప్పి నేను అడుగుతా ఉన్నా. రీప్లాన్. ఈ నలుగురిని పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయాలని చెప్పి మా డిమాండ్ అంటే ఇన్వెస్టిగేషన్ బరాబర్ చేయమని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. మాకు అనుమానాలు ఉన్నాయి వీరి మీద, వీరే చేపించారు ఎందుకంటే ఓపెన్ గా వీరు పెడతా ఉన్నారు. వీరి మీద ఖచ్చితంగా అనుమానాలు ఉన్నాయి, ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పి నేను పంజాగుట్టలో పోయి కరుణాకర్ సుగుణ మీద సుమారుగా 3 కేసులు చేశాను. పోలీసు వారిని తీసుకొని డైరెక్ట్ ఆఫీస్ మీదకి ఒక 10 మంది పోలీసు వాళ్ళని తీసుకొని పోయి సీజ్ చేయడానికి వెళ్ళాను. వెళ్ళిన వెంటనే కేసు అయింది, బానే ఉంది. కానీ ఇమ్మీడియట్ గా బండి సంజయ్, ఇమ్మీడియట్ గా రాకేష్ రెడ్డి ఊసే బీజేపీ ఐ థింక్ కరీంనగర్ ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు ఆయన, పైడి రాకేష్ గారు. అక్కడి నుంచి ఇక్కడ సీఎల్ఏ ఫోన్లు వచ్చాయి. నాకు నోటీస్ వచ్చింది హైకోర్టు నుంచి, నేను పెట్టాను ఫాల్స్ కేసెస్, నేను పెట్టేవన్నీ ఫేక్ కేసెస్ అని చెప్పి, కేసెస్ తీసుకోవద్దని చెప్పి అక్కడి నుంచి నోటీసులు వచ్చాయి హైకోర్టు నుంచి. ఇలా ప్రభుత్వం ఇన్వాల్వ్ కాలేదని చెప్పి అంటా ఉన్నా, బీజేపీ సపోర్ట్ చేయట్లేదని చెప్పి అంటా ఉన్నా. ఇలాగ మత ఘర్షణలు చేస్తున్న వ్యక్తుల మీద కేసులు పెట్టి నోరు నొక్కండి, ఇలాంటివి చేయకుండా ఉండాలని చెప్పి మేము ప్రాధాయపడతా ఉంటే బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు సీఏలకు ఫోన్ చేసి, ఎస్ఓటీలకు ఫోన్ చేసి ప్రెజరైజ్ చేసి వారి జోలికి పోవద్దు, వారి మీద కేసులు పెట్టొద్దు, మేము చేస్తుందంతా ఫేక్ అని చెప్పి మాట్లాడుతూ ఉంటే ఇది ప్రభుత్వము సపోర్ట్ చేస్తున్నాడు కనిపించట్లేదు అని చెప్పి అడుగుతా ఉన్నారు. అంటే ఏమంటాడు అంటే రాష్ట్రంలో బీజేపీ మతాన్ని ప్రోత్సహిస్తూ ఇలా ముందుకు వెళ్తుందని 110%. మణిపూర్ లో సీఎం ఎందుకు రిజైన్ చేసిండు? ఈ రోజు మణిపూర్ లో సీఎం ఎందుకు రిజైన్ చేసిండు? ఆయన ఆడియో టేప్ ఏదైతే ఉందో అది బయటికి రావడం పట్టే కదా ఆయన అంగీకరించి రిజైన్ చేసింది. కోర్టులో కేసు నడుస్తా ఉంది కదా. మణిపూర్ లో జరిగిన అల్లర్లు ఒక ఆడపిల్ల నగ్నంగా ఊరేగింపి ఎంతో మంది తగలబెట్టి షూట్ చేసి చంపితే దానికి కారణం వెనకాల ఉంది నడిపించింది బీజేపీ చీఫ్ మినిస్టర్ కాదా? ఆయన రిజైన్ చేయలేదా ఈ రోజు అని చెప్పి అడుగుతా ఉన్నా. బీజేపీ ఈ రోజు మత కులాలలో సృష్టిస్తా ఉంది 2 తెలుగు రాష్ట్రాల్లో. ఎందుకంటే వచ్చే నెక్స్ట్ ఎలక్షన్ లో వారి ఎజెండా వాళ్ళు ఇక ప్రభుత్వం ఫామ్ చేయాలని చెప్పి. ఏంటంటే ఎందుకు రాష్ట్రంలో మనం ఇప్పటికి ఇంత ఆధునికంలో ముందుకు వెళ్తున్నా కూడా ఇప్పటికి ఏమి అనన్నట్టుగా సోమరు పూతలాగా లేదంటే
ఇంకా వెనకటి కాలం బుద్ధిని వేసుకొని కులం క్రైస్తవులు ఎప్పుడు కులాల కోసం మాట్లాడు. క్రైస్తవంలో కులాలు లేవు. క్రైస్తవులు ఎప్పుడు సోమరులు కాదు. మా బైబిల్లో ఒక మాట సామెతలు ఏమన్నా బెడ్ మీద అటు ఇటు దొల్లుతా ఉంటే సూర్యుడు రాకముందు ఇంకా నిద్రపోతా ఉన్నట్టే ఒరే సోమరి నీ నెత్తి మీద దరిద్రం ఉండునట్టుంది బైబిల్. మాకు అది తెలుసు. అందుకే క్రైస్తవుడు 4 గంటలకు లేస్తాడండి, 5 గంటలకు లేస్తాడు. ఎందుకంటే వాడు నెత్తి మీద దరిద్రము శని ఉంటుందని బైబిల్ తెలియజేస్తా ఉంది. కాబట్టి ఏ క్రైస్తవుడు కూడా సోమరి కాడు. వాళ్ళ సోమరి అన్న మాట మీరు ఎవరో మీరే చెప్పాలి నాకు. ఏమంటున్నా మరి ఉన్నటువంటి 2 తెలుగు రాష్ట్రాలకు ప్రభుత్వాన్ని మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసేది, మాకు అనుమానాలు ఉన్నాయి. ఇది ఖచ్చితంగా మిస్టీరియస్ డెత్. ఈ డెత్ లో కారణాలు, దీని వెనకాల బ్యాక్గ్రౌండ్ కరుణాకర్ సుగ్నా అనే వ్యక్తి ఉన్నాడు. అమారా ప్రసాద్ ఆల్రెడీ ఓపెన్ గా పెట్టి ఉన్నాడు. ఏంటంటే కత్తి మహేష్ ఎట్లయితే చనిపోయాడు, ప్రవీణ్ పగడాల అయిపోయాడు, 3వది నువ్వేరా అజయ్ బాబు అని చెప్పి అజయ్ బాబు కోసము అమారా ప్రసాద్ ఫేస్బుక్ లో స్టేట్మెంట్ పెట్టాడు. దీని మీద ఎందుకు స్పందిస్తలేరు పోలీసు వాళ్ళని చెప్పి అడుగుతా ఉన్నా నేను. సైబర్ సెక్యూరిటీ ఎందుకు స్పందిస్తలేని చెప్పి అంటా ఉన్నా. ఇప్పటిదాకా వాడిని ఎందుకు అరెస్ట్ చేయలేని చెప్పి అడుగుతా ఉన్నా. మూడోది టిచ్కీ బాబా, 4వది సమీ. ఈ 4గురిని మీరు అరెస్ట్ చేయండి, ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయండి. ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఎవరైతే కారకులు ఉన్నారో వీళ్ళ అనుమానెత్తులే. నేను చెప్పేది ఓన్లీ డౌట్. వీళ్ళ నిందితులు అని చెప్పి నేను అనట్లేదండి. మరొకసారి మాకు వీళ్ళ మీద డౌట్ ఉంది, వీళ్ళు చేసిన పనులు బట్టి. సో వీళ్ళని ప్రాపర్ గా థరో ఇన్వెస్టిగేషన్ చేయండి. వీళ్ళని పిలిపించి సస్పెక్ట్స్ ఇన్వెస్ట్ చేయండి అని చెప్పి ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పి అడుగుతా ఉన్నారు. తర్వాత నిందితులు ఎవరైతే దొరుకుతారో ఆ నిందితుల్ని యావత్తు క్రైస్తవ సమాజం నుంచి మేము కోరుకునే డిమాండ్ ఏంటంటే వారిని ఉరి తీయాలి. నాలుగోది చివరి మాట. మా డిమాండ్ వచ్చి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఏ విధంగా అయితే ఉందో క్రిస్టియన్ అట్రాసిటీ యాక్ట్ కూడా మాకు కావాలి. క్రైస్తవుల జోలికి రావాలంటే ఈ అట్రాసిటీ యాక్ట్ ప్రొటెక్ట్ చేసే విధంగా గవర్నమెంట్ ఈ రోజు మందకృష్ణ మాదిగా గారికి ఏ విధంగా అయితే ఎస్సీ రిజర్వేషన్ లో మీరు న్యాయం చేశారో క్రైస్తవులకు కూడా అలాగే మైనారిటీ యాక్ట్ ఈరోజు తీసుకుని రాని చెప్పి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాము.